సీఎం రేవంత్ జాతిపిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ భూతపిత అన్నారు హరీష్. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ముమ్మాటికి తెలంగాణ జాతిపితనే అన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని సీఎం రేవంత్ కి బూతులు తప్ప ఏం రావు అంటూ విమర్శించారు హరీష్. ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. గివి తప్ప ఏమైనా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి అని నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబెట్టుకుని నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతుపిత. వీడు బూతులు తప్ప ఏమన్నా అవనికి. అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడాడు. మాట్లాడితే బూతులే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు.